హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే చూడండి మందార మొక్క ఎలా అయిపోయిందో. పువ్వులు మొగ్గలు అసలు ఏ పురుగు తింటుందో కూడా మనకు కనబడట్లేదు. చూడండి ఎలాగైపోయి మొగ్గలు పండు బారిపోయి రాలిపోతున్నాయి, కొరికేస్తున్నాయి. చూడండి మొగ్గలు ముక్కలు కొరికేసాయి. చూడండి ఇలా అంటే రాలిపోతున్నాయి. మొక్క బాగా పాడైపోయిందండి. దీనికి నేను ఒక ద్రావణం ఇస్తాను, అది ఏంటన్నది నేను వీడియోలో చెప్తాను. చూసారు ఏ విధంగా అయిపోయిందో. ఇది మళ్ళీ మనకి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఆ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ మన వీడియోని చూసి లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే. సరే పువ్వు కూడా ఎలాగైపోయిందో, మొత్తం పువ్వు మొగ్గలు అన్నీ కొరికేసాయి. చూడండి మన ఇంట్లోనే ఉండదాటుతోనే నేను ద్రావణం తయారు చేస్తాను. చూడండి కుంకుడుగాయలు ఇలాగా మనం ఒకవేళ సాయంత్రం మొక్కకి ఇవ్వాలనుకుంటే ఉదయం నానబెట్టుకోండి. చూడండి ఉదయం నానబెట్టాను నేను, ఎంత బాగా నానిపోయాయో. ఈ కుంకుడుగాయ రసం తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుడుగాయ లేకపోతే షాంపూ అన్న తీసుకోండి, ఏ షాంపూ అయినా పర్వాలేదు. తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది అనిపిస్తే కనుక పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్గా చేసి దాని రసం మనం స్ప్రే చేసుకోవచ్చండి, ఇంకా బాగా పనిచేస్తుంది. ఫస్ట్కి కానీ ఇలాంటి ప్రాబ్లంకి దేనికైనా పనిచేస్తుంది. షాంపూ అందరి ఇంట్లో ఉంటుంది కదా, షాంపూ అయినా చేయండి, లేదా ఇలా కుంకుడుగాయలు తెచ్చుకొని ఈ కుంకుడుగాయల రసాన్ని ఇలా తీసుకొని ఇదైనా స్ప్రే చేయొచ్చు. ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీకు నెక్స్ట్ ఏ విధంగా ఇది పనిచేసింది అన్న వీడియోలో కూడా చూపిస్తాను అన్నది. మొక్కను మళ్ళీ మీకు చూపిస్తాను 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మనకి చక్కగా నార్మల్ స్థితికి వచ్చేస్తుందండి. అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి ఇలా బాటిల్లో వేసుకున్నాను. మీ దగ్గర ఏ బాటిల్ ఉంటే ఆ బాటిల్లో వేసుకోండి. స్ప్రేయర్ ఉన్నా పర్వాలేదు. నా దగ్గర స్ప్రేయర్ లేదండి. నేను ఇలా బాటిల్కి ఇలా హోల్స్ చేసుకొని ఇలాంటి బాటిల్లో తీసుకున్నాను. మొత్తం బాటిల్ అంతా వేసేసుకొని ఇప్పుడు మనం మొక్కకి స్ప్రే చేసుకోవాలి. అది ఏ విధంగా స్ప్రే చేసుకోవాలని చూపిస్తాను. చూడండి మనం స్ప్రే చేసుకునే మొక్క చూడండి ఈ విధంగా పైనుంచి మొత్తం అంతా తడిచే విధంగా ఆ లిక్విడ్ని మొక్క నుండి స్ప్రే చేసుకోండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఇక్కడ మొక్క అంతా ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను మొక్క అంతా స్ప్రే చేసుకుంటున్నాను. చూడండి ప్రతి ఆకుకి మొత్తం మొక్క అంతా తడిచే విధంగా ఇలా స్ప్రే చేసుకోండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. కుంకుడుగాయ రసం ఏంటంటే అదొక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్కి ఏ పురుగున్నా సరే చచ్చిపోతుంది. మనకైతే అసలు ఎక్కడ కనబడట్లేదండి. అసలు పురుగు ఏంటి అన్నది అసలు కనపడలేదు. కానీ మొత్తం మొగ్గలు పువ్వులు తినేస్తుంది. చూడండి ఇది 2 రోజుల తర్వాత మనకి ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. చూసారా, ఇది మనం ద్రావణం స్ప్రే చేసుకున్న 2 రోజుల తర్వాత అండి. చూసారా మళ్ళీ పువ్వులు ఎంత బాగా పూసాయో. మొగ్గలు కూడా ఎక్కడా లేదు, ఫస్ట్ అస్సలు లేదు. చూడండి మొగ్గలకు కానీ పువ్వులకు కానీ ఆ ప్రాబ్లం అనేది మొత్తం పోయింది. మొత్తం చూపిస్తాను చూడండి మొక్క అంతా. ఈ ద్రావణం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీ మొక్కలకు కానీ ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక ఈ ద్రావణాన్ని స్ప్రే చేయండి, మీ రిజల్ట్ ఖచ్చితంగా చూస్తారు. సరే మళ్ళీ మన మొక్క ఎంత హెల్తీగా అయిపోయిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.